ప్రసిద్ధి నాగేశ్వరరావు అనే ఒక యువకుడి హత్య గురించి గత రాత్రి 11 గంటల ప్రాంతంలో కొత్త వీధిలో జరిగింది. అది పొద్దున ఉదయం మనం మాట్లాడుకున్నాం. సదరు విషయం మీద ఇంకొకసారి దాంట్లో తదుపరి వివరాలు చెప్పే నిమిత్తం ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది గురందరపాలెంలో నిన్నటి రోజున సాయంత్రం సుమారు 8 గంటల నుంచి 10 గంటల వరకు ఈ సర్వసిద్ధి నాగేశ్వరరావు అనే ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ తన సహచర ఎలక్ట్రీషియన్స్తో కలిపి గురందరపాలెంలో మద్యం సేవించాడు. అతను మద్యం కూడా కొద్దిగా ఎక్కువ సేవించాడు. తర్వాత ఇతను ఈ మిగిలిన ఇతర స్నేహితులను కూడా తన ఇంటికి కొత్త వీధి ప్రక్కనే నర్సీపట్నం టౌన్లో ఉన్న కొత్త వీధి ప్రక్కనే ఉన్న తన ఇంటికి భోజనానికి మిగిలిన తన సహచరుని కూడా పిలిచాడు. ఆ కార్యక్రమంలో భాగంగా అతని సహచరులు శంకర్ అనే అతను ఈ నాగేశ్వరరావు యొక్క మోటార్ సైకిల్ పల్సర్ బైక్ తను డ్రైవ్ చేస్తుండగా మధ్యలో ఈ సర్వసిద్ధి నాగేశ్వరరావు కూర్చున్నాడు. అతని వెనకాల ఇంకా సురేష్ అని అతను కూర్చున్నాడు. ఈ ముగ్గురు కలిసి గత రాత్రి 11 గంటల ప్రాంతంలో కొత్త వీధిలో నుండి వెళ్తుండగా అక్కడ బండారు సతీష్, బండారు సంతోష్ మరియు కొండబాబు అనే వ్యక్తులు అక్కడ వీళ్ళని ఇటెందుకు వచ్చారని చెప్పి ప్రశ్నించడం జరిగింది. ఆ సందర్భంగా వీళ్ళు అక్కడ చిన్న గొడవ జరిగింది. అది ఉదయం అందరికీ కూడా నేను తెలియపరిచాను. మీరు ఈ వీధిలో ఎవరిని రానివారా, మీరు ఏం చేస్తారు, మమ్మల్ని ఏం చేయలేరని అతను చెప్పడం జరిగింది. ఆ విషయంలో కొద్ది ఘర్షణగా మారే ప్రయత్నంలో పక్కనే ఉన్న అతని సహచరులు, లేకపోతే సర్వసిద్ధి నాగేశ్వరరావు అతని యొక్క సహచరులు, అలాగే మిగిలిన వాళ్ళు కూడా అతను విడదీసి పంపించేశారు. పంపించినప్పుడు ఈ శంకర్ అనే అతను ఈ సర్వసిద్ధి నాగేశ్వరరావుని మోటార్ సైకిల్ మీద పక్కనే ఉన్న సర్వసిద్ధి నాగేశ్వరరావుని ఇంటి దగ్గరికి తీసుకెళ్ళి నాగేశ్వరరావుని దింపాడు. దింపిన తర్వాత అక్కడ మళ్ళా అతను అక్కడ మాట్లాడుతుండగా తిరిగి శంకర్ దింపేసి తిరిగి ఈ కొత్త వీధిలోంచి వెళ్తుండగా ఈ సంతోష్ అండ్ కొండబాబుని మళ్ళీ ఆపారు. అతన్ని మళ్ళీ ఎందుకు వచ్చేయటని చెప్పి అడగటం జరిగింది. ఆ సందర్భంగా సంతోష్ ఈ శంకర్ని మెడ దగ్గర సిగరెట్తో కాల్చడం జరిగింది. సిగరెట్ ఇట్లా కాల్చి ఇక్కడికి ఎందుకు వచ్చి మళ్ళీ ఇతను వెంటనే సంతోష్ అనే అతను మళ్ళా సర్వసిద్ధి నాగేశ్వరరావు ఇంటి దగ్గరికి వెళ్ళి విషయం చెప్పడం జరిగింది. విషయం దాని మీద అతను వెంటనే కోపంతో అడుగుదాం పద అని చెప్పి ఈ శంకర్ అనే అతన్ని, అలాగే తన బంధువు అయిన నవీన్ అనే అతన్ని కూడా కలిపి ముగ్గురు కలిసి నవీన్ అనే అతను మోటార్ సైకిల్ మీద తోలుతుండగా నవీన్ మోటార్ సైకిల్ మీద ఇతను సర్వసిద్ధి నాగేశ్వరరావు ఎక్కి ఈ పక్కనే ఉన్న పెద్ద కొత్త వీధిలోకి రావడం జరిగింది. అతని వెనకాలే కూడా ఈ శంకర్ అనే వ్యక్తి కూడా రావడం జరిగింది. అక్కడ చిన్న ఘర్షణ జరిగింది. యాక్చువల్గా వీళ్ళు మొట్టమొదటిసారి వచ్చినప్పుడు ముగ్గురు కూడా ఆ వీధిలోకి వచ్చినప్పుడు ఈ సంతోష్ అండ్ కొండ అనే వ్యక్తులు అక్కడ మద్యం సేవిస్తున్నారు. ఆ మద్యం సేవించేటప్పుడు వీళ్ళు మద్యం సేవించున్నారు. అట్లాగే ఈ కొత్త వీధిలో ఉన్న ఈ సంతోష్ అనే అతను రౌడీ షీట్ కూడా ఉంది అతనికి. అతను మద్యం సేవిస్తున్నప్పుడు జరిగిన గొడవ మళ్ళీ తిరిగి ఇతన్నే సర్వసిద్ధి నాగేశ్వరరావు ఇంటి దగ్గర దింపి మళ్ళీ కొత్త వీధి గుండా తిరిగి ఈ శంకర్ అనే అతను వెళ్తుండగా మళ్ళీ అతను అక్కడ ఆపడం జరిగింది. ఆపి అతన్ని సిగరెట్తో కాల్చడం జరిగింది. ఈ విషయాన్ని మళ్ళీ వెంటనే శంకర్ పక్కనే ఉన్న ఇంటి సర్వసిద్ధి నాగేశ్వర ఇంటికి వెళ్ళి ఇలా నా సిగరెట్తో నన్ను కాల్చారు, నా బండి తాళం కూడా తీసుకున్నారని చెప్పడం జరిగింది. దాని మీద సర్వసిద్ధి నాగేశ్వరరావు, ఈ శంకరు, ఈ నవీన్ అనే అతను కలిపి ఇక్కడికి రావడం జరిగింది. వచ్చినప్పుడు అక్కడ జరిగిన ఘర్షణలో ఇతను సర్వసిద్ధి నాగేశ్వరరావుని ఈ సంతోష్ అనే రౌడీ షీటర్ ఆ పక్కనే ఉన్న దుడ్డుకర్ర తీసుకుని కొట్టడం, ఎడం చెవి వెనక భాగాన కొద్దిగా గట్టిగా దెబ్బ తగలడం, అలాగే ఇంకొక 2 సార్లు కూడా అతను కొట్టడం జరిగింది. ఈ విషయాన్ని అక్కడ శివ అనే అతను వీళ్ళ బంధువులకి ఇలా గొడవ జరుగుతుందన్న విషయాన్ని ఇక్కడ బర్రా శివ అనే అతను ఈ సర్వసిద్ధి నాగేశ్వరరావు మేనమామకి చెప్పాడు వెంటనే వెళ్ళి. అలాగే నవీన్ అనే అతను కూడా ఇలా గొడవ పడుతున్నారని చెప్పి వీళ్ళ బంధువులకి చెప్పడానికి, దగ్గరలో ఉన్న బంధువులకు చెప్పడానికి వెళ్ళడం జరిగింది. ఆ సమయంలో ఇతని మీద హ్యాండెడ్గా వీళ్ళిద్దరూ కలిపి కొట్టడం జరిగింది. ఎవరు సంతోష్ అండ్ కొండ కూడా ఇతను కొండ అనే అతను ఈ సర్వసిద్ధి నాగేశ్వరరావు అని పట్టుకోగా అతను కొట్టడం జరిగింది. ఆ కొట్టినప్పుడు అతనికి ఎడం చెవి వెనక భాగాన బలమైన గాయం తగిలి
అతను పడిపోవడం జరిగింది. అతను పడిపోయిన వెంటనే కూడా ఇతను స్పృహ ఉందో లేదో చూద్దామని వీళ్ళు పక్కకి లాగటం కూడా జరిగింది. లాగినప్పుడు అటు ఇటు కదిపినప్పుడు కూడా అతనికి కొంచెం గోకుడు గాయాలైన కాళ్ళ దగ్గర. తర్వాత ఈ కొండ అనే అతనికి ఫ్రాక్చర్ అయిందని అన్నారు. అది మేము డాక్టర్ గారి దగ్గరికి మేము పంపిస్తున్నాం. ఇప్పుడు పంపించి అది కూడా వెరిఫై చేస్తున్నాము. ఇతను చెప్పడం ఏంటంటే ఇతను కూడా కొట్టాడని అంటాడు. అది ఒకసారి అది వెరిఫై చేయాలి. అతను కట్టుతో మనకి ఈరోజు సాయంత్రం మేము వీళ్ళిద్దరినీ కూడా రాయల్ రిసార్ట్స్ దగ్గర సుబ్బారాయుడుపాలెం దగ్గర ఒక A1 రౌడీ షీటర్ని బండారు సంతోష్ అనే అతను మేము కస్టడీలో తీసుకుంటూ ప్రశ్నించడం జరిగింది. అలాగే బండారు కొండబాబు అనే అతన్ని మాకవారిపాలెం అవుట్స్కట్స్లో కూడా మేము కస్టడీలో తీసుకున్నాము, దర్యాప్తు చేస్తున్నాము. వాళ్ళ దగ్గర కూడా మృతికి సంబంధించిన వస్తువులు దొరికినాయి మనకి. అవి కూడా మేము దర్యాప్తు చేస్తున్నాము. రేపు ఉదయానికి మేము వీళ్ళని రిమాండ్ చేయడానికి జరుగుతుంది. కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ఇంకా ఇక ముందు అటువంటి ఎట్టి పరిస్థితులు అటువంటి జరగకుండా మేము గట్టిగా చర్యలు తీసుకుంటామని నేను హామీ ఇస్తున్నాను. అట్లాగే కొంచెం తీవ్రమైన పని ఒత్తిడి కూడా మాకు ఉంది. మాకు ఇక్కడ ముఖ్యంగా ఈ గాంజాకి సంబంధించి మనకి 2 చెక్ పోస్టులు ఉన్నాయి. కేడీపేట లిమిట్స్లో ఒకటి, కొల్గొండ లిమిట్స్లో. వాటి మీద కూడా మేము ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం, మా సిబ్బంది ఎక్కువగా అక్కడ మీ అందరికీ తెలిసి ఉంటుంది. 24/7 అక్కడ సీసీ కెమెరాల పర్యవేక్షణలో మనం అక్కడ గాంజాకి సంబంధించి వెహికల్ చెకింగ్ అది జరగడం, ఎక్కువ సిబ్బంది అక్కడ ఎంగేజ్ అవ్వడం, కొంత పని ఒత్తిడి ఉన్న వాటి వాస్తవమైనా కానీ టౌన్ విషయంలో మేము ఇంకా ఎట్టి పరిస్థితుల్లో మేము అశ్రద్ధ చేసే పరిస్థితి లేదు. మేము తీవ్రమైన చర్యలు, కఠిన చర్యలు తీసుకుంటాము. అలాగే ఓపెన్ డ్రింకింగ్ కేసులు అవి కూడా ఓపెన్ డ్రింకింగ్, అలాగే డ్రంక్ అండ్ డ్రైవింగ్ అట్ల మీద కూడా మేము కేసు తీసుకున్నాం. మీరు అలాగే ఓపెన్ డ్రింకింగ్ కానీ వాళ్ళు చేసి చేతను గొడవలు అవుతున్నాయి రోజు కూడా. పోలీసు మొబైల్ ఫోన్లో పోతున్నాయి సార్, బాగా ఎక్కువైపోయింది సార్. ట్రిపుల్ రైడింగ్కి మేము కౌన్సిలింగ్ చేస్తున్నామండి. ఒకవేళ మీ దృష్టికి వస్తే మాకు దృష్టిలో పెట్టండి, వెంటనే మేము ఎక్కువ చర్యలు తీసుకుంటాము. ఇక్కడ కొంచెం ఏంటంటే ఈ ఏజెన్సీకి ముఖద్వారం అయినందువల్ల నచ్చపడుతుంటాము. ఈ ట్రైబల్ ఏరియాస్ నుంచి, చింతపల్లి నుంచి, లంబసింగి నుంచి ఎక్కువ ఈ 2 వీలర్స్ ఎక్కువ వస్తుంటాయి. మేము ప్రతిరోజు కూడా ఎక్కువ కేసులు పెట్టడం జరుగుతుంది, ఫైన్స్ ఇంపోజ్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రతిరోజు కూడా కేసులు పెడుతున్నాం. ఇంకా తీవ్రం చేస్తాం. దీంట్లో మేము ఇంకా ఉపేక్షించేది లేదు. మా స్టాటిస్టిక్స్ కూడా మీకు కావాలంటే ఎన్ఎస్ డ్రైవ్ మీద, అలాగే ఎంవీ యాక్ట్ సంబంధించి కేసులు కానీ ఇవన్నీ కూడా మేము ఈ చలాన్స్ అంటాం.